నమస్కారం, నా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి అంబర్ అలంకరణ అలాగే బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే ఈ వెనకాల ఉన్న వాల్ పైన నేను బ్యాక్డ్రాప్ సెట్ చేయబోతున్నాను. సో మీకు ఆన్లైన్లోనే చాలా బ్యాక్డ్రాప్స్ అయితే మీకు దొరుకుతాయి ఈజీగా. అండ్ నేను మీషోలో అయితే ముగ్గు బ్యాక్డ్రాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ తమలపాకు బ్యాక్డ్రాప్ అయితే తీసుకున్నాను. సో వీటితోనే డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. నా దగ్గర బ్యాక్గ్రౌండ్ స్టాండ్ ఏమీ లేదు, నేను దీన్ని గోడకి అంటిస్తాను. అది ఈజీగా ఎలా అంటించాలో మీకు చిట్కాతో చూపిస్తాను. మనకి నానో గ్రిప్ టేప్ అనేది ఒకటి దొరుకుతుంది. సో ఇది ఎలా ఉంటుంది, నానో టేప్ లాగే ఉంటుంది. బట్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ స్టిక్కీగా ఉంటుంది. ఇటు సైడ్ దాన్ని గోడ పైన స్టిక్ చేయొచ్చు. ప్లస్ ఇంకో వైపు కూడా స్టిక్కీ ఉంటుంది. మన డబుల్ సైడ్ టేప్ ఎలా ఉంటుందో జస్ట్ పైన ఉన్న లేయర్ని పీల్ ఆఫ్ చేయాలి. చేసేసి మన క్లాత్ని దానిపైన స్టిక్ చేయాలి. ఇప్పుడు నేను దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నా బ్యాక్డ్రాప్ లెంత్ మెజర్ చేసుకొని దాని ప్రకారం గోడకి ఆ నానో టేప్ అంటించేసాక దానిపైన నా బ్యాక్డ్రాప్ని అంటించేసాను. ఇప్పుడు అమ్మవారి అలంకరణ విషయం వచ్చేసరికి ఇక్కడ నేనైతే రెడీమేడ్ బాడీ యూస్ చేస్తున్నాను. దాంట్లోనే వాళ్ళు ఇత్తడి కలుషం కూడా ఇచ్చారు. కానీ దీని సైజ్ చాలా చిన్నది కాబట్టి నేను ఊరికనే వెనకాల అమ్మవారి విగ్రహంలా పెట్టబోతున్నాను. అందుకే ఇక్కడ అమ్మవారి ఫేస్ ని కొబ్బరికాయ కాకుండా వెనకాల స్పంజ్ కి అటాచ్ చేశాను. ఇది నార్మల్ పసుపు ఫేసే, కానీ నేను ఇమిటేషన్ జ్యువెలరీతోని కొంచెం డెకరేట్ చేశాను. ఇది కాకుండా విడిగా కలసము కొబ్బరికాయ దానికి జాకెట్ బట్ట పెట్టి అమ్మవారి రూపం కూడా పెట్టబోతున్నాను. సో ఇందాక చెప్పినట్టు ఈ అమ్మవారి ఫేస్ కి అయితే స్పంజ్ అటాచ్ చేశాను. ఎందుకంటే ఈ స్పంజ్ ఈజీగా ఆ కలసంలోకి టైట్ గా మనం ఫిట్ చేయగలము. దాని ప్రకారమే నేను ఆ స్పంజ్ ని మెజర్ చేసి కట్ చేశాను. వేరే ఏం కర్ర అలాంటివి పెట్టినా కూడా అంత స్టడీగా నిలబడట్లేదు. మహాలక్ష్మి అంటేనే అందము, ఐశ్వర్యము. అందుకే కొంచెం జ్యువెలరీ కూడా వేస్తున్నాను. ఇంత చిన్న విగ్రహానికి చిన్న బ్యాంగిల్స్ దొరకడం కూడా నాకు కష్టం అయిపోయింది. కానీ ఎలాగో అలాగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చి వేస్తున్నాను. నిజం చెప్పాలంటే అమ్మవారికి అలంకరణ అవసరం లేదు, కానీ ఇదంతా మన సంతృప్తి కోసం చేసేదే. గాజులతో పాటు పాదాలకి పట్టీలు కూడా తయారు చేశాను. ఇంకా మీద అలంకరణ మొత్తం అయిపోయాక అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారు. ఇంకా ఏదో నా సరదా కోసం వరలక్ష్మి అమ్మవారు అంటే వరాల గురించి అమ్మవారు కాబట్టి చేతుల నుంచి ఇలా బంగారు నాణ్యాలు కింద పడుతున్నట్టు ట్రై చేశాను. దానికోసం అని ఒక లాంగ్ సెలో టేప్ పైన మనకి గోల్డెన్ కాయిన్ చాక్లెట్స్ దొరుకుతాయి కదా, దాని ర్యాపర్స్ తీసుకొని మొత్తం సెలో టేప్ పైన అంటించి డబుల్ సైడెడ్ టేప్ తోని అమ్మవారి చేయి పైన అంటించాను. అవన్నీ కింద ప్లేట్లో పడుతున్నట్టు ఒక చిన్న ప్లేట్ కూడా అరేంజ్ చేసి దాన్ని కూడా చాక్లెట్స్తో ఫిల్అప్ చేశాను. ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టి దానిపైన నా ముగ్గు బ్యాక్ డ్రాప్ క్లాత్ని కూడా పెట్టి అమ్మవారిని అక్కడ అరేంజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో తమలపాకు బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అది కూడా పెట్టాను. ఇంకా మొదట్లో మనం వినాయకుడు పూజ చేస్తాం కదా, సో దానికి అరేంజ్మెంట్స్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఇతర కలశంలో కొన్ని మామిడాకులు వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి ఒక ఎర్రని జాకెట్ బట్ట తీసుకొని ఇలా ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని కొబ్బరికాయ పైన ప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మన దగ్గర ఉన్న అమ్మవారి రూపం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నా తమలపాకు బ్యాక్గ్రౌండ్ కి కొన్ని ఫ్లోరల్ గార్లెండ్స్ కూడా అటాచ్ చేశాను. అండ్ మిగతా పూజ అరేంజ్మెంట్స్ కూడా చేసేసాను. ఈ మొత్తం డెకరేషన్ ప్రాసెస్ ఒక 1 hour లోనే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. మీ అందరికీ వరలక్ష్మి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.